మా మిత్రులు సుబ్రహ్మణ్యం గారు, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇక్కడ జరుగుతున్న మీటింగ్ చాలా ప్రాముఖ్యం చెందినటువంటి మీటింగ్ ఇది. చాలా చాలా ముఖ్యమైన మీటింగ్ ఇది. ఒకటి డేట్, 2 ప్లేస్, 3 సబ్జెక్ట్. డేట్ ఏమిటంటే December 19th అష్రఫుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ వారి ఆత్మత్యాగం జరిగినటువంటి రోజు ఇది. ఇది మనం సెలబ్రేషన్ లాగా కాకుండా ఒక సంకల్ప దివస్ గాను, ఎందుకంటే ఏ హిందూ ముస్లిం ఐక్యత కోసం వారిద్దరూ ప్రాణాలు అర్పించారో, ఏ మెసేజ్ కోసం వాళ్ళు నిలబడ్డారో వారిని తలుచుకుంటూ ఆ ఉద్దేశాలని ఆ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్ళడానికి, దానికి సమర్పించుకోవడానికి మనం ఇది ఒక గొప్ప అవకాశం. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు రిమెంబర్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ అష్రఫుల్లా ఖాన్ ఫర్ ద మెసేజ్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ. ఇట్స్ నాట్ ఓన్లీ హిందూ ముస్లిం యూనిటీ, ఇట్ ఈస్ యూనిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మానవత అంతా ఒకటే. ద హోల్ హ్యూమానిటీ ఈజ్ వన్. ఇవాళ ఒక మతమే కాదు, ఒక కాస్ట్ కానీ ఒక రిలిజియన్ కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలరా? కాస్ట్ అండ్ రిలిజియన్ ఆర్ ఓన్లీ కాన్షియస్నెస్. పుట్టినప్పటి నుంచి నువ్వు ఫలానా మతం అని చెప్తే ఆ భావన ఉందే కానీ నిజానికి ఏ ఒక్క మనిషిలో కూడా ఇంటర్నల్గా సైంటిఫిక్గా అంతర్భాగంగా కులం కానీ మతం కానీ లేదు. అలాగే కొద్దిమంది స్వార్థపరులకి, రాజ్యాధికారం కావాలనుకున్న కొద్దిమంది స్వార్థపరులకి కులం, మతం, ప్రాంతీయత, భాష ఇవన్నీ కూడా విభేదాలు సృష్టించి ఒక మానవాళి ఐక్యత కాకుండా డివైడ్ అండ్ రూల్గా చేసి వారి పబ్బం కడుపునేటువంటి ఒక వ్యవస్థ ఇవాళ సృష్టించారు. తర్వాత ఇవాళ ఏ సమాజంలో చిచ్చు పెడుతున్నారో రమణమూర్తి గారు చాలా చక్కగా చెప్పారు. ఈ చిచ్చు పెట్టడం అనేటువంటిది 2 విషయాల ఆధారంగా చేస్తున్నారు. ఒకటేమో నఫరత్, సమాజంలో హేట్రెడ్ పెంచడం. రెండవది జూట్, అసత్యాన్ని ప్రాపగేట్ చేయడం. ఎంత దురదృష్టకరమైనటువంటి అసత్యాలు వీళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏమిటంటే ఒకే అబద్ధాలు 100 సార్లు చెప్తే అది నిజంగా చలామణి అవుతుందని చెప్పేసి. దురదృష్టకరం. ఇది వారికి స్పష్టంగా తెలిసినటువంటి విషయం. ఇది గాంధీ ఈజ్ రైట్ అనేటువంటిది ఇవాళ గాంధీ విమర్శిస్తున్న వాళ్ళకి స్పష్టంగా తెలుసు. నీకంటే నాకంటే గాంధీ గురించి బాగా తెలిసింది వాళ్ళకే తెలుసు. కాబట్టి గాంధీ జీవించి ఉన్నంత కాలం ఈ డివిజన్ టెండెన్సీస్ కానీ హేటెడ్ కానీ పనికిరావు, సాధ్యం కాదని చెప్పేసి గాంధీని ఎలిమినేట్ చేశారు 3 బుల్లెట్లతోటి. కానీ బుల్లెట్లతోటి గాంధీని ఫిజికల్ గా అంతం చేసినా కూడా వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే గాంధీ జీవించే ఉన్నాడు. ఫిజికల్ గా పోయాడు కానీ ఆయన యొక్క జన మస్తిష్కాలలో, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఫిలాసఫీ అవన్నీ జీవించే ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎదుర్కోవడం ఎట్లాగా? అబద్ధాలు సృష్టించాలి. మనం గాంధీ గురించి అన్ని అబద్ధాలు చెప్పాలి. అనేక అబద్ధాలకి సమాధానం ఇవాళ రమణమూర్తి గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకు అవసరం ఏమిటంటే ఏ ఉద్యమంలో మనం పనిచేస్తున్నామో ఈ ఉద్యమ నిర్మాతలకి, ఉద్యమ నాయకులకి ముఖ్యంగా అవసరం ఏమిటంటే కూలంకషమైనటువంటి అధ్యయనం జరగాలి. ఒకటి ఫ్రీడమ్ స్ట్రగుల్. ఏ స్ఫూర్తితో ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగింది? అసలు ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడాం? వాళ్ళ లాజిక్ చాలా సింపుల్. అది భారతదేశాన్ని రాజకీయంగా ఆక్రమించుకొని ఆర్థికంగా దోపిడీ చేయాలి.
కానీ అది దోపిడీ చేయాలంటే ఒక ఫిజికల్ స్లేవరీతో పాటుగా మానసికమైనటువంటి బానిసత్వంలో కూడా సమాజాన్ని నెట్టాలి. సో మనతోటి మన కల్చర్ని కానీ మన బ్యాక్గ్రౌండ్ని కానీ తక్కువ చేసేటువంటి ఒక వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళు సృష్టించారు. ఇందాక వారు చెప్పినట్టుగా ఇవాళ ఏ పాలకులు అయితే ఉన్నారో వారు ఏనాడు కూడా బ్రిటిష్ పాలనను వ్యతిరేకించలేదు, ఒక్కరోజుకు జైలుకి వెళ్ళలేదు. గాంధీ గారు అయితే 6 సంవత్సరాల తన జీవిత కాలంలో జైల్లో ఉన్నారు. 2338 రోజులు గాంధీ గారు జైల్లో ఉన్నారు. ఎందుకోసం? ఏం నేరం చేశాడైనా? ఒక క్రిమినల్ ఏమైనా? కాబట్టి ఎటువంటి ఉన్నతమైన ఆదర్శాల కోసం గాంధీ జీవించారు. గాంధీని మనం మామూలుగా స్వాతంత్రం తీసుకొచ్చిన మానవుడుగా పేర్కొంటాం, కానీ సరిపోదు. అది గాంధీ వాల్యూస్ ఏమిటి, ఏ రకమైన సమాజాన్ని ఆయన చూశారు, ఏ రకమైన విలువల కోసం ఆయన ఉన్నారు అనేటువంటిది మనం చాలా కూలంకషంగా అధ్యయనం చేయాలి. అలాగే రెండో విషయం ద ప్లేస్. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం 1920లో గాంధీ గారు ప్రారంభించారు. దీన్ని దక్షిణ సబర్మతి అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే అప్పటికి సబర్మతి ఆశ్రమం ఉంది కానీ సేవాకరావాసం ఏర్పాటు కాలేదు. సేవాకరావాసం ఏర్పడింది 1936లో. ఇది 1920లో ఉన్నటువంటి ఆశ్రమం. ఇది ఈ ఆశ్రమాలన్నీ కూడా, ఈ పినాకిని ఆశ్రమం కానీ రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి సీతానగర్ ఆశ్రమం కానీ ఇవన్నీ కూడాను స్వాతంత్ర సముపార్జన కోసం కార్యకర్తలని, సత్యాగ్రహుల్ని తయారు చేసే ప్రజలు నిమగ్నమైనటువంటి మహోత్తరమైనటువంటి ప్రదర్శనలు కూడా. కాబట్టి డేట్, టైం, ఆశయం, హిందూ ముస్లిం యూనిటీ, సమస్త మానవాళి ఒకటే. కులం పేరు మీద కానీ మతం పేరు మీద కానీ ఏ డివిజన్స్ అయితే ఉన్నాయో వాటికి పూర్తిగా వ్యతిరేకంగా మనం పోరాడతాం. ఇవాళ ఏ నినాదం అయితే తీసుకుని రమణమూర్తి గారు మన ముందు అనేక విషయాలు ప్రస్తావించారు. ఇవన్నీ కూడాను 100% మనం అందరం ఆమోదించవలసిన విషయాలే. ఎవరైనా వ్యక్తి కొన్ని విషయాలు మాట్లాడితే కొన్ని మనం అంగీకరిస్తాం, కొన్ని అంగీకారయోగ్యం కావు. కొన్ని అంటే ఆయన మాట్లాడిన మాటలో ఒక 50%, 60%, 70% మనం అంగీకరిస్తాం. 100% చెయ్యి మామూలుగా. కానీ మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవాళ రమణమూర్తి గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా 100% మనం అర్థం చేసుకుని ఆమోదించి దానికోసం సమర్పిత దృష్టితోటి ముందుకు వెళ్ళవలసినటువంటి కార్యక్రమ అంశాలే అవన్నీ కూడా. కానీ నా మనవి ఏమిటంటే ఇవాళ ఏ ఎజెండా మనం తీసుకున్నామో హిందూ ముస్లిం యూనిటీ అనేటువంటిది ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ పొలిటికల్ ఎజెండా. ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారా చేయరా వేరే మాటది. ఇవాళ మీకు అయోధ్య మీకేమో పొలిటికల్ ఇష్యూ, హిందూయిజం ఇస్ పొలిటికల్ ఇష్యూ. కాబట్టి అది చేసి తీరాలి మనం. వీ హ్యావ్ టు ప్లేస్ బిఫోర్ ఇట్. వీ హ్యావ్ టు ఛాలెంజ్ ఎవ్రీ సింగిల్ పొలిటికల్ పార్టీ. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దీస్ థింగ్స్? కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉద్యమం. ఇది చాలా ప్రగాఢమైనటువంటిది, హిస్టరీతో ముడిపడి ఉన్నది. ఒక కంటిన్యూటీ, సమాజానికి ఒక కంటిన్యూటీ ఇచ్చేటువంటిది, ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం ఇది. దీనికి మనం అందరం కలిసినట్టుగా కృషి చేద్దామని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. साथियों, मुझे सिर्फ ये कहना है, आज हम अशफाकुल्लाह खान, राम प्रसाद बिस्मिल के जो प्राणार्पण हुआ है हिंदू मुस्लिम यूनिटी के लिए, वो हमें याद करना है इस जगह पे, इस कॉन्फ्रेंस से. दूसरी बात है, जो जगह जो है यहाँ पर हम बैठे हैं, ये महात्मा गांधी 1920 में इस आश्रम का उद्घाटन किए हैं. तो गांधीयन आइडियल्स में हम शायद जितना भूल सके हैं उतना भुलाया जा रहा है. और गांधी के बारे में आपसे हमसे बढ़कर ज्यादा वो लोग जानते हैं कि कितना प्रासंगिक गांधी है, कितना पावरफुल गांधी है. इसीलिए उन लोगों ने 3 बुलेट से गांधी को खत्म किए. लेकिन उनको मालूम हो गया कि ये आदमी 3 बुलेट से नहीं मरा, फिजिकली मरा है, लेकिन उनका जो उद्देश्य है
उनका जो प्रभाव है लोगों के दिमागों में बिल्कुल है, बहुत पकड़ है। तो इसीलिए लोगों के मानसिकता से भी गांधी को मिटाने की जो प्रयास है झूठ और नफरत से ये लोग कर रहे हैं। जो लोग फ्रीडम स्ट्रगल में ना कुछ भाग लिए हैं और वहां पर जो फ्रीडम आजादी का मूवमेंट चल रहा था उस समय अंग्रेजों के साथ ही दिए हैं, उनका समर्थन किए हैं, वही लोग आज देश का पालन कर रहे हैं। तो इसीलिए हमें ये देखना है, ये समझना है कि नफरत, ये जो हेटेड है, झूठ है, जिनकी बुनियादी है, उससे समाज को बचाना है। और इसमें हमारा सिर्फ एक ही मकसद है, हर इंसान, जितने भी लोग हैं, इंसानियत एक है। हिंदू, मुस्लिम या कोई कास्ट है, कोई रीजन है, कोई लैंग्वेज है, ये सब एट्रीब्यूट्स है, इंसान का एट्रीब्यूट्स है और उस पर न जाए। जो बेसिक फंडामेंटल ट्रूथ है जो गांधी जी ने कहा, गांधी जी के सत्य जो है, सब समान, हम सब एक है। ऑल ह्यूमन बीइंग्स आर बोर्न इक्वल। क्योंकि हमें कोई भी जो है हमारे पेरेंट्स को नहीं चुने हैं, जो हमारा पैदाइश हुआ है वो बाई चांस है। तो जिस चांस में, जिस हैपनिंग में मेरा कोई रोल नहीं है, आप मुझे कैसे जिम्मेवार ठहरा सकते हैं? तुम मुस्लिम हो, तुम हिंदू हो, तुम काले हो, गलत, ये सब गलत है। Any divisions of human beings, they are all by default, they are wrong. तो इसीलिए हमारा नारा होना चाहिए, हम सब एक हैं, इंसान एक है। तो इंसान और इंसान के बीच में जो दीवारें खड़ा कर रहे हैं वो अपने सेल्फिशनेस के लिए। तो इसीलिए ये जो चालाकी है, इसे होने नहीं देना। अगर हम एकजुट होकर इसको आगे ले जाएंगे, और दूसरी बात मैं ये भी कह रहा हूं, इसे पॉलिटिकल एजेंडा भी बनाना है। अगर कोई अच्छे आप मीटिंग कर रहे हैं, ठीक है, कुछ भाषण दे रहे हैं, उससे उनके ऊपर कोई असर नहीं पड़ रहा है। जब उनको मालूम होता है दिस इज बिकमिंग ए पॉलिटिकल एजेंडा, इस पर आपका स्टैंड क्या है, तो जो गलत निर्णय वो ले रहे हैं, गलत काम वो कर रहे हैं, गलत स्टेटमेंट वो दे रहे हैं, उनको चैलेंज करना चाहिए। एंड इट शुड बी इन द पब्लिक आई, इन पब्लिक व्यू। तो मेरे समझ में ये जो जय भारत का मूवमेंट है, जो मुद्दे हम उठाए हैं, जो अभी रावण मूर्ति अपने सामने रखे हैं, इसके अलावा इस देश को, इस समाज को विकल्प नहीं है। ये पहले आपको समझना चाहिए, समझकर इस पर काम भी लगातार करना चाहिए। जैसे वो कहते हैं, इट हैज टू बी ए लाइफ मिशन, जिंदगी का मकसद होना चाहिए। एंड इसके जो बुनियादी है, क्योंकि अगर आप कोई जंग में जाते हैं, हाथ में कोई हथियार भी होना चाहिए। तो हथियार हमारे लिए गांधी है, विनोबा भावे है, विवेकानंद जी हैं, खान अब्दुल गफ्फार खान है, और जितने भी विरासत ये सभी महान भावों ने छोड़ा हमारे लिए, वो लेकर हम आगे बढ़ाएंगे। तो इतना ही मैं कहते हुए मुझे जो मौका दिया गया है, मैं बहुत बहुत